ప్రభాస్ గారు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండ్ ఆయన చేసిన ప్రొడక్షన్లోనే మళ్ళీ మీ సినిమా ప్యారలల్గా లైక్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఏమనిపిస్తుంది అన్న లైక్ ఒక హై ఉంటుంది కదా. మస్తు అనిపిస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే అడుగుతారు, ఇది ఏం నడుస్తుంది, స్పిరిట్ ఏమవుతుంది, స్పిరిట్ వస్తుంది. నేను ఏం చెప్పలేను. ఇప్పుడు నేను అవన్నీ చెప్తే నా సినిమా రిలీజ్ కాదురా బాబు. ఓకే, సో మీకు స్పిరిట్ ఏం జరుగుతుంది ఐడియా ఉంది కదా లైక్ జనరల్గా మీకన్నా ముందు కొంచెం ముందు తెలుస్తుండే అప్డేట్స్. ఓకే ఏంటి October 23rd ఏమన్నా అప్డేట్ ఇస్తున్నారు నాకు? అది ఫిగర్ అవుట్ చేస్తున్నామని అన్నాడు అన్న. మరి నేను అడిగినా, నేను ఫస్ట్ అదే అడిగాను, October 23 రిలీజ్ చేస్తారా లేదా అన్న. ఏమన్నా ఫస్ట్ మనది రోమాంచకం కానీ సుమంత్ అంటాడు. ఓకే, చేయాలనే కోరుకుంటున్నాను ఇంకా. ఆబ్వియస్లీ అంటే అంత ఎందుకు అడిగానంటే అన్న, మిమ్మల్ని ఆల్మోస్ట్ అడిగి ఉంటారు, బట్ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సుమంత్ ప్రభాస్ తన పేరులోనే ఇంక్లూడ్ చేసుకున్నానంటే ఇంకా అంత ఎగ్జైట్మెంట్. తన ఫేవరెట్ యాక్టర్ చేసిన ప్రొడక్షన్ హౌస్కేనే తన నెక్స్ట్ సినిమా. ఎస్, అది ఫుల్ బ్లెస్డ్ డెఫినెట్లీ. అండ్ ఇంతవరకు కూడా రోమాంచకం సినిమా ఇప్పుడు భద్రకాళిలో చేసుకున్నాం. ఇంతవరకు భద్రకాళిలో సందీప్ అన్న సినిమాలు తప్ప వేరే సినిమా ప్రొడ్యూస్ చేయాలి, ఇదే ఫస్ట్ సినిమా. అది కూడా మస్తు అనిపిస్తుంది. మన దాంతో ఇట్లా కొత్త డైరెక్టర్ అప్కమింగ్ వాళ్ళతో చేయడం, అసలు భద్రకాళి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు సందీప్ అన్నకు ప్రణయకున్న స్ట్రెస్కి, ఆ స్పిరిట్ మీద, ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు ఇది ఎందుకులే అది చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ కంటెంట్ మజా అనిపించినప్పుడు అది డెఫినెట్లీ ఇది ఒక డైరెక్టర్కి మంచి లాంచ్ అవుతుంది. ప్లస్ ఒక హీరోకి, హీరోయిన్కి, ఇందులో ఉన్న కాస్ట్ క్రూకి అందరికీ మంచి పెద్ద బ్యానర్లో వస్తుందంటే వాళ్ళకి కూడా మంచి మోటివేషన్ ఉంటుంది వాళ్ళ లైఫ్లకి అని అన్న జోన్ థాట్ మీదనే దీని మీద కూడా స్ట్రెస్ పెట్టుకోరు. నేను ఇందాక కూడా అంటుండే వేరే దాంట్లో ఇంటర్వ్యూలో, ప్రణయ్ అన్న అక్కడ యూఎస్లో పని ఉంటుంది అన్నకి. ఆ యూఎస్లోకి వెళ్ళి ఇడికి వచ్చి స్పిరిట్ ఫుల్ స్ట్రెస్ పని ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళీ రోమాంచకంగా వచ్చి ఎట్లాంటివి చేస్తారని అనిపిస్తుంటుంది చూస్తున్నప్పుడు.